భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ ఈవోకి ఆయన అర్చక బృందానికి మధ్య వివాదం రోజు రోజుకు ముదిరిపోతుంది. ఇక మొదట కలిసే ఉన్నామంటూ వీడియో రిలీజ్ చేశారు ఆలయ ఈవో వైదిక బృందం. తర్వాత అర్చక బృందం మరో వీడియోను విడుదల చేసింది. తమ పట్ల ఈవో వైఖరి సరికాదని అందులో అర్చకులు పేర్కొన్నారు. దీంతో ఇరువురి తీరుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉప ఆలయాలకు తాళాలు వేసిన సిబ్బంది ప్రస్తుతం కళ్యాణ అంకురార్పణ కార్యక్రమాన్ని నిలిపివేసి తమ నిరసన తెలియజేశారు. భద్రాచలం ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రాములోరి కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భారతదేశ వ్యాప్తంగా అనేక మంది రామభక్తులు బయలుదేరొస్తారు. కానీ ఇప్పుడు మాత్రం రామాలయంలో అటు ఈవోకి వైదిక బృందానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ ఆధిపత్య పోరులో ఇప్పటికే అంకురార్పణ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన అంకురార్పణ జరిగేటువంటి కార్యక్రమాన్ని సాయంత్రం వేళ ప్రారంభించాల్సి ఉండగా రాత్రి 10 గంటల తర్వాత వైదిక బృందం మళ్ళీ ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా వారి మధ్య ఉన్నటువంటి ఆధిపత్యం మరోసారి బయటపడింది. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు సీతారామచంద్రస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు అర్చక బృందం మధ్య వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. వైదికపరమైన అంశాలలో సంప్రదాయాలను నిర్ణయించే ప్రత్యేక హక్కు తమకే ఉంటుందని అర్చకులు చెప్తున్నారు. కానీ ఆలయ పరిపాలన వరకు ఈవో నిర్ణయమే ఫైనల్ అని, వైదిక సాంప్రదాయ అంశాలలో మాత్రం ఈవో మితిమీరిన జోక్యం సరికాదంటూనే భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థాన అర్చక సిబ్బంది నిన్న పూర్తిగా వైదిక బృందం మొత్తం కూడా ఒక ఆడియో రిలీజ్ చేశారు. దీంతో అటు 2 వీడియోలు అటు కలిసి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూనే ఒకవైపు ఈవో మరోవైపు అర్చకులు ఇద్దరు కలిసి కూడా ఆడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మా మధ్య విభేదాలు లేవంటూనే ఇప్పుడు మాత్రం ప్రత్యేకించి ఆలయ వైదిక బృందం తమకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి కూడా మరో ఆడియోను కూడా రిలీజ్ చేశారు. దేవస్థానంలో ఈ మొత్తానికి వైదిక పరమైన సాంప్రదాయ అంశాలను నిర్ణయించే హక్కు ప్రత్యేక హక్కులు తమకే ఉంటాయని అర్చక బృందం చెప్తుంది. కళ్యాణ ఘట్ట అంకురార్పణ వివాదంలో ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్న పరిస్థితి అవుతుంది. ప్రతి ఏడాది సంబంధించి అంటే కళ్యాణానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రతి ఏడాది ఇద్దరు అర్చకులకు బ్రహ్మోత్సవాలను ఒకరిని ప్రధాన అర్చకుడుగాను మరొకరిని కళ్యాణ బ్రహ్మగాను నియమిస్తూ ఉంటారు. అయితే ఈసారి శ్రీ రాఘవ రామానుజాన్ని ప్రస్తుతం కళ్యాణ బ్రహ్మగా కొనసాగుతున్నారు. అయితే ఆరోపణలతో ఆయనపై ఈ అర్చకుణ్ణి పర్ణశాలకు దేవస్థానం ఈవో బదిలీ చేశారు. ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో కళ్యాణ బ్రహ్మగా ఉన్నటువంటి అర్చకులను తిరిగి భద్రాచలం దేవస్థానానికి కేటాయించాలని అర్చకులు ఈవోను కోరారు. అయితే అందుకు ఈవో అంగీకరించకపోవడంతో ఏకంగా శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు నిలిపివేసి తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితి అవుతుంది. ఇలాంటి వివాదాలు పదే పదే కొనసాగితే మాత్రం దేవస్థాన ప్రతిష్టకు మస్కబారే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సమన్వయపరుచుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని భద్రాచలం భక్తులు కోరుకుంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వివాదం ఇప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఎలా పరిష్కరిస్తుంది? గతంలో పదే పదే ఇద్దరం కలిసే ఉన్నాం, ఎటువంటి విభేదాలు లేవంటూనే ఎవరికి వారే ఆడియో రిలీజ్ చేయడం ఇప్పుడు రామభక్తుల్లో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజుల్లోనే శ్రీరాముని కళ్యాణ గడియలు సమీపిస్తుండటంతో కనులారా తిలకించేటువంటి భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అటు అధికారులు అదేవిధంగా వైదిక సిబ్బంది మొత్తం కూడా ఈ క్రతువు కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వైదిక సిబ్బందిలో కూడా నిరసనలు తెలియజేయడం పట్ల కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అటు ప్రభుత్వం గానీ అటు దేవాదాయ శాఖ అధికారులు మంత్రి జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.